హాయ్ ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం వీటూ బ్లాగ్స్ ఒక వెబ్ సిరీస్ రివ్యూ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న బ్రీత్ ఇంటూ ద షాడోస్ రివ్యూ ఇది డైరెక్టెడ్ బై మయాంక్ శర్మ అండ్ దీంట్లో మనకి లీడ్ యాక్టర్స్ అభిషేక్ బచ్చన్, నిత్య మీనన్ అండ్ అమిత్ షా. ఇందులో టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ తాలూకా డ్యూరేషన్ 40 to 54 minutes 55 minutes దాకా ఉంటుంది. అండ్ ఆడియో లాంగ్వేజెస్ ఓన్లీ హిందీ ఒకటే ఇచ్చారు అండ్ సబ్టైటిల్ లాంగ్వేజెస్ మటుకు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఉన్నాయి మనకి. అయితే ఎందుకు ఈ వెబ్ సిరీస్ చాలా స్పెషల్? ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లోనే వచ్చిన 2018 సూపర్ హిట్ బ్రీత్ తాలూకా నెక్స్ట్ సీక్వెల్గా చెప్పుకోవాలి. అది సీక్వెల్గా చెప్పుకోవాలి. ఇది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ బ్రీత్కి. ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్స్ రిపీట్ అవుతాయి. అయితే లీడ్ క్యారెక్టర్స్ అమిత్ షా అనే కాప్ లీడ్ క్యారెక్టర్ మటుకు ఇందులో రిపీట్ అవుతూ ఉంటుంది. ముందుగా వచ్చేసి మనం ప్లాట్ రివ్యూ చేద్దాము. ఇందులో లీడ్ క్యారెక్టర్స్ అభిషేక్ బచ్చన్ అండ్ నిత్య మీనన్ హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ ప్లే చేశారు. వాళ్ళిద్దరికి ఒక 6-year-old డాటర్ ఉంటుంది. పాప పేరు సియా. తను కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయిన 8 months వరకు కూడా ఏ క్లూ దొరకదు. కిడ్నాపర్ కూడా ఎటువంటి ర్యాన్సమ్ డిమాండ్ చేయడం. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్మోస్ట్ ఆల్ హోప్స్ వదిలేసుకుంటున్న టైంలో కిడ్నాపర్ నుంచి వీళ్ళకి కాంటాక్ట్ దొరుకుతుంది. అతను ఒక అన్యూజువల్ ర్యాన్సమ్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ కథలో ప్యారలల్గానే ఢిల్లీ సిటీలో అన్యూజువల్గా మర్డర్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కేసుని ముంబై నుంచి ఢిల్లీకి వాలంటరీగా ట్రాన్స్ఫర్ అయిన కబీర్ సావంత్కి ఇస్తారు. కబీర్ సావంతే మన అమిత్. ఈ క్యారెక్టర్ బ్రీత్ 1 నుంచి కూడా కంటిన్యూ అవుతోంది. ఇతను చాలా పెక్యులియర్ కాప్. ఇతని ఐడియాలజీ, ఇతని ఇన్స్టింక్ట్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అయితే ఒక పక్క కబీర్ అండ్ టీమ్ మర్డర్ గురించి వెతుకుతూ ఉంటారు. ఒక పక్కనేమో అవినాష్ సబర్వాల్, అదే మన అభిషేక్ బచ్చన్ ఏమో కిడ్నాపర్ నుంచి తన కూతుర్ని కాపాడుకోవాలనుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ ఏమవుతుంది, అసలు కిడ్నాపర్ దొరుకుతాడా లేకపోతే ఇటు మర్డర్ దొరుకుతాడా, ఇలాంటి అన్నీ కూడా ఈ సస్పెన్సెస్ పుట్ టుగెదర్ మనకి ది బెస్ట్ థ్రిల్లర్ ఫీల్ అండ్ డ్రామా ఫీల్ ఇస్తాయి. అదే ఈ బ్రీత్ ఇంటూ ద షాడోస్ తాలూకా స్పెషాలిటీ. ప్లాట్ రివ్యూ అయిపోయింది. ఇప్పుడు థీమ్ రివ్యూ చేద్దాము. మన పురాణాల్లో రావణాసుడు గురించి అందరికీ తెలిసిందే. రావణాసుడికున్న శక్తి సామర్థ్యాలు మామూలు కాదు. అయితే రావణాసుడిని దశముఖుడు అని కూడా అంటారు. అతనుకున్న 10 తలలు. సాధారణంగా అవి 4 వేదాలు 6 శాస్త్రాలని సింబలైజ్ చేస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకో లిజెండ్ ప్రకారం ఏంటంటే రావణాసుడి తాలూకా 10 తలలు 10 నెగిటివ్ ఎమోషన్స్ని డిపిక్ట్ చేస్తాయని చెప్తారు. మన మనుషుల్లోని ఆ 10 ఎమోషన్స్ మనిషికి ప్లస్ అవ్వచ్చు లేకపోతే మైనస్ అవ్వచ్చు. రావణాసుడు మనకు అవి మైనస్ అయ్యాయి. అవే అహంకారం, మోహం, పశ్చాత్తాపం, క్రోధం, ద్వేషం, ఈర్ష్య, భయం, లోభం, కామం, ఫైనల్గా అసలు ఇన్సెన్సిటివిటీ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోవడం. అంతటి గొప్పవాడైనా సరే ఆ పరమశివుడికి అతి గొప్ప భక్తుడు, చాలా అత్యద్భుతమైన మేధావి, రాక్షసులకి రారాజు, సకల విద్యా ప్రావీణ్యుడు. ఇంతటి వాడు కూడా భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోకపోతే వినాశనం చూడక తప్పదు. అయితే ఈ రావణాసుడు కాన్సెప్టే ఇక్కడ మన డైరెక్టర్ మయాంక్ శర్మ కూడా వాడాడు. ప్రతి మనిషిలోనూ చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. అది ఈగో అవ్వచ్చు, లేకపోతే హేట్రెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సెన్సిటివిటీ అవ్వచ్చు. ఏదన్నా కూడా ప్రతిదీ అవుట్ ఆఫ్ లవ్, తన మీద తనకున్న లవ్ నుంచి వచ్చేదే. ఇదే ఇక్కడ మన విలన్కి అట్రిబ్యూట్ చేశాడు మన డైరెక్టర్ మయాంక్ శర్మ బ్రీత్ ఇంటూ ద షాడోస్లో. సేమ్ కాన్సెప్టే ఫస్ట్ పార్ట్ 2018లో వచ్చిన బ్రీత్లో కూడా వాడాడు. ఒక నార్మల్ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేస్తే అతను ఎలాగా రియాక్ట్ అవుతాడు, ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నదే కాన్సెప్ట్. ఇక్కడ కూడా మన హీరో అవినాష్ సబర్వాల్, మన డాక్టర్ అభిషేక్ బచ్చన్ తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరం వెళ్ళాడు అన్నదే మెయిన్ పాయింట్గా ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్లోనూ ఒక లాజిక్ ఉంటుంది. ప్రతి లాజిక్ వెనకాతలో ఒక కథ ఉంటుంది. ప్రతి కథలోనూ కూడా మనకు ఒక ఆన్సర్ ఉంటుంది. అయితే ఇక్కడ మన కిడ్నాపర్ ఎందుకు రావణాసుడిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నాడో మీరు సిరీస్లోనే చూడాలి. అయితే ఇక్కడ హీరోలు ఇద్దరా ఒకలా లేకపోతే అసలు ఎవరిని వెతుకుతున్నారు? ఇందాక చెప్పిన 10 రకాల నెగిటివ్ ఎమోషన్స్ ఒకే వ్యక్తిలో ఒకేసారి అవుట్బస్ట్ అయితే తను ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడన్నది మీరు మన కిడ్నాపర్ నుంచి సిరీస్లో చూడొచ్చు. అయితే కిడ్నాపర్ అంత పెద్ద ఢిల్లీ సిటీలో పర్టికులర్గా టార్గెట్స్ పెట్టుకోవడానికి గల బ్యాక్ స్టోరీ ఏంటనేది మీకు సిరీస్లో దానికి ఆన్సర్ ఉంటుంది. ఈ సిరీస్ తలక మ్యాజిక్ మటుకు మనకి సిరీస్ మిడిల్లోనే మనకి కిడ్నాపర్ ఎవరో తెలిసిపోతుంది. అయినా కూడా మీకు ఈలో ఉన్న క్యూరియాసిటీ లెవెల్ తగ్గిపోదు. అంత ఇంట్రిగింగ్గా ఉంటుంది మీకు మొత్తం ప్లాట్ ఎంటైర్. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దొరికింది. ఈ వెబ్ సిరీస్లో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఏ క్యారెక్టర్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ కానీ లైన్ ఆఫ్ థింకింగ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరికి వాళ్ళకి పోలిక లేదు. అయినా కూడా వాళ్ళందరూ అట్మాస్ఫియర్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. బ్రీత్
సిరీస్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదే, ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ ఫేస్ చేసినప్పుడు జరుగుతుంది అనేదే బేస్ లైన్ ఈ వెబ్ సిరీస్కి. ఏ కథకైనా పెర్ఫార్మెన్స్లో ఎసెట్ అయితేనే అది ఆ కథ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇందులో కూడా పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే అభిషేక్ బచ్చన్ వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ తనది. తను చూపించిన వేరియేషన్స్, తను చూపించిన కామ్నెస్, ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ టాప్ క్లాస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక హిందీ వెబ్ సిరీస్కి ఎందుకు నిత్యమీనన్ యాక్సెప్ట్ చేయాలి? ఎమోషన్స్ అనేవి యూనివర్సల్ కదా. నిత్యమీనన్ కూడా కంప్లీట్లీ మీకు ద అదర్ సైడ్ చూస్తారు ఈ వెబ్ సిరీస్లో. డైరెక్టర్ తనకిచ్చిన ఎవ్రీ ఫ్రేమ్ని యూటిలైజ్ చేసుకుంది, అన్ని ఎమోషన్స్ని ఈజీగా పుల్ ఆఫ్ చేసింది. అండ్ తెలుగు ఆడియన్స్ అయితే మటుకు తనలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి కంప్లీట్గా స్టన్ అవుతారు, ఇదైతే మటుకు పక్కా. ఇక ఈ వెబ్ సిరీస్కి బ్రీత్ ఇన్ ద షాడోస్కి సౌల్ అండ్ బ్యాక్ బోన్ కబీర్ సావంత్ క్యారెక్టర్ ప్లే చేసిన అమిత్, తను ఇచ్చిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి మటుకు మీరు ఫిదా అవ్వకుండా ఉండలేరు. స్క్రీన్ ఎవర్ ఆక్యుపై చేసిన స్క్రీన్ స్పేస్ తనకి తక్కువ ఉన్న ఆడియన్స్ అందరూ తను ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారంటే యూ కెన్ ఇమాజిన్ హౌ గ్రేట్ పెర్ఫార్మర్ హీ ఈజ్. 2018లో వచ్చిన బ్రీత్కి ఇప్పుడున్న బ్రీత్ ఇన్ టు ద షాడోస్కి తన క్యారెక్టర్లో వచ్చిన డైరెక్టర్ రాసిన చేంజ్ని తను ఎంతో అబ్సల్యూట్గా పోర్ట్రే చేశాడు. రివైవల్ ఆఫ్ ఎమోషన్స్ కానీ, తనలో ఉన్న రినైసెన్స్ కానీ, తన భాషలో, సొంత భాషలో చెప్పాలంటే తన రీసరక్షన్ని అతను ఎంతో క్లీన్గా చూపించాడు. అండ్ ఇంత క్రైమ్ డ్రామాలో కూడా ఏదైనా రిలీఫ్ ఉంది మనకి అంటే ఈ హృషికేష్ ప్లే చేసిన ప్రకాష్ క్యారెక్టర్లోనే ఉంది. బ్రీత్ ఇన్ టు ద షాడోస్లో కూడా తను ప్రొవైడ్ చేసిన హ్యూమరే కాస్త కూస్తో ప్రేక్షకులకి కొద్ది రిలీఫ్ ఇస్తుంది ఇంత ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా నుంచి. ఈ ఫైనల్గా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ తాలూకా రివ్యూ మేము కొన్ని వెబ్సైట్స్లో చూసాము. వాళ్ళు అభిషేక్ బచ్చన్ డెబ్యూట్ ఫిల్మ్ నుంచి కూడా అతన్ని కంపేర్ చేస్తూ రాశారు. అదైతే అంత మాత్రం కరెక్ట్ కాదు మా ఒపీనియన్లో. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్కి తన క్యారెక్టర్ నుంచి ఎంత కావాలో మటుకు అభిషేక్ 100% ఆ క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ మిగతా అందరూ కూడా ఎంతో యాప్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫైనల్గా మా బాటమ్ లైన్ ఏంటంటే బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామాస్ వెబ్ సిరీస్లో ఆన్ ద ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇందులో పెర్ఫామ్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎంతో హార్ట్ అండ్ సోల్ పెట్టి పెర్ఫామ్ చేశారు. కథలో మనం కంప్లీట్గా అయితే ఇన్వాల్వ్ అయిపోతాము. అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడున్న వెబ్ సిరీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికైతే IMDb రేటింగ్ 7.8 ఉంది. అండ్ వ్యూవర్స్లో మీకు ఎవరికైనా సరే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక జస్ట్ ఒక్క లింక్ ఒకసారి ఓపెన్ చేసి ఎపిసోడ్ 1తో స్టార్ట్ చేయండి. మీరు డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.